హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ బైక్. ఈ బైక్ డిస్క్ ప్లేట్ అండ్ డిస్క్ క్యాలిబర్ రెండు అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. కస్టమర్ డిస్క్ ప్యాడ్స్ పోయినా కూడా అలాగే డ్రైవ్ చేశారు, అందుకనే డిస్క్ ప్లేట్ అయితే పోయింది. డిస్క్ ప్లేట్ పోయిన తర్వాత కూడా మనకి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ తీసేసి అలాగే కస్టమర్ అయితే డ్రైవ్ చేయడం వల్ల లోపల ఉన్న సిలిండర్లు కూడా అయితే డ్యామేజ్ అయితే అయ్యాయి. మనం కొత్త డిస్క్ క్యాలిబర్ అయితే తీసుకొని వచ్చాం. 1500 రూపాయలు అయితే మనకు కొత్తది అయితే ఉంది. వీటికి కొత్తది వేస్తున్నామంటే చాలామంది ఆయిల్ పంపింగ్ చేయాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంటారు. నేను చెప్పిన విధంగా చేశారంటే 2 నిమిషాల్లో ఆయిల్ పంపింగ్ అయితే చేయొచ్చు. మీరైతే చూడొచ్చు ఎలా అన్నది. ముందుగా మనం ఆ డిస్క్ క్యాలిబర్ అయితే ఫిట్ చేస్తున్నాం. మనం రివర్స్ సెక్షన్లో ఒక ఇంజెక్షన్ సాయంతో రివర్స్ సెక్షన్లో ఆయిల్ ఎప్పుడైతే పంపింగ్ చేస్తామో సింపుల్గా ఆయిల్ అనేది మనకి పంపింగ్ అయ్యి ఎటువంటి టైం తీసుకోకుండా సింపుల్గా బ్రేక్ అయితే పడుతుంది. మీరైతే చూడొచ్చు, నేను ఇక్కడ రివర్స్ సెక్షన్లో ఆయిల్ అయితే పైకి అయితే పంపింగ్ చేస్తున్నా. నార్మల్గా మనం పైనుంచి కిందకి అయితే పంపింగ్ చేస్తాం, కానీ ఇక్కడ నేను కింద నుంచి ప్రెజర్ చేస్తే పైకి అయితే మీరైతే చూడొచ్చు, పైకి అయితే ఆయిల్ అయితే ప్రెజర్తో వస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా డిస్క్ క్యాలిబర్ మార్చేటప్పుడు ఈ ట్రిక్ ఉపయోగించారంటే సింపుల్గా మనకు వర్క్ అయితే అయిపోతుంది, చాలా త్వరగా అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.